హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటికే రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉండగా యాసంగి మొదలై నెల కావస్తున్నా కూడా రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటటువంటి 6,000 రూపాయలు ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయలేదు. ఇప్పుడు జమ చేద్దాం అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి డబ్బుల కోసం ఇండెంట్ అయితే రైజ్ చేసింది. మొత్తం 9 లక్షల రూపాయలను అయితే ఇండెంట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆర్బీఐ అకౌంట్లో పడగానే మున్సిపల్ ఎన్నికలు కోడ్ ముగిసిన తర్వాత వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు ఎకరా నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల్లోపు నెల రోజుల వరకు రైతు భరోసా నిధులను విడుదల చేసేది. కానీ ఇప్పుడు రూట్ మార్చుకొని కేవలం ఒక్క రోజులోనే లేదా 2 రోజులలో రైతు భరోసా నిధులు పూర్తిగా రైతుల ఖాతాలో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్కు మరియు వ్యవసాయ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్క రోజులోనే రైతుకు డబ్బులు జమ చేయడం ద్వారా మున్సిపల్ ఎలక్షన్లో వారు ఘనమైన విజయాన్ని సాధిస్తారు అని అయితే సీఎం అంచనా వేస్తున్నారు. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియనుండడంతో 14వ తారీఖు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తారని అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కనుక రైతులకు రైతు భరోసా నిధులు జమ అయితే కొంచెం కష్టాల నుంచి వెళ్ళదీసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.